హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 8వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవం లేదా వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే. ఏ రోజున నిర్వహిస్తాము? నవంబర్ 8వ తేదీన. అయితే అర్బనైజేషన్కి సంబంధించి అర్బనైజేషన్ అనేది పెరుగుతోంది, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అన్నట్టుగా ఒక్కసారి చూసుకోవాలి. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు? వరల్డ్ టౌన్ ప్లానింగ్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం లేదా థీమ్ ఏంటి? అలాగే పట్టణీకరణ వల్ల ఉండేటటువంటి సమస్యలేంటి? ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అనేసి మనం చూస్తే లర్న్ గ్లోబలీ అప్లై లోకల్లీ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం. అంటే గ్లోబల్ ప్రాక్టీసెస్ ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని మనం నేర్చుకుని లోకల్గా మనం దాన్ని అప్లై చేసుకోగలిగేలాగా ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇవాళ ప్రపంచ రేడియాలజీ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ రేడియాలజీ అంటాము. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి లేదా ఇతివృత్తం ఏంటి అనేసి కనుక మనం చూస్తే సెలబ్రేటింగ్ పేషెంట్ సేఫ్టీ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. ఇది మనకి ఏం సూచిస్తుంది అంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీని సూచిస్తుంది. అంటే పేషెంట్స్ యొక్క హెల్త్, సేఫ్టీ వీటిని సేఫ్ గార్డ్ చేసేలాగా వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నటువంటి దాని మీద ఈ థీమ్ అన్నటువంటిది ఫోకస్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఓఈసీడీ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఓఈసీడీ రీసెంట్గా కొన్ని స్టాటిస్టిక్స్ని విడుదల చేయడం జరిగింది. అందులో మనం చూస్తే 2021కి సంబంధించి మన భారతదేశానికి సంబంధించిన 4.07 లక్షల మంది మన సిటిజన్స్ ఈ ఓఈసీడీలో ఉన్నటువంటి 38 దేశాలకి వలస వెళ్ళటం జరిగింది. అంతేకాదు అందులో ఎక్కువ మంది అక్కడ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటి? ఓఈసీడీకి సంబంధించి చాలా దేశాల్లో సగటు ఆదాయం అనేది చాలా ఎక్కువ. అంతేకాదు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి హెచ్డిఐలో కూడా అవి చాలా మంచి స్థితిలో ఉన్నాయి. అంతేకాదు అక్కడ మానవ వనరుల కొరత అనేది ఉంది. కాబట్టి మనము దాన్ని ఇక్కడ అడ్వాంటేజ్గా తీసుకుని అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉండటం, అక్కడే సెటిల్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నటువంటిది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నటువంటిది ఒక దేశం అన్నటువంటిది హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇన్కమ్కి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ చూపిస్తోంది అన్నటువంటిది మెజర్ చేసేదే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నటువంటిది. ఇందులో చూడండి డైమెన్షన్స్, 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ అన్నటువంటిది, నాలెడ్జ్ అన్నటువంటిది, 3 డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. దాన్నే మనం ఇన్ఫార్మల్గా హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్ అనేసి పిలుస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేసే సంస్థ ఏది అంటే యుఎన్డిపి. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఇస్తుంది. మరి ఈ సంవత్సరం 2023కు సంబంధించి భారతదేశ ర్యాంక్ ఎంత అంటే మొత్తం 191 దేశాలకి గాను మన భారతదేశ ర్యాంక్ ఎంత అంటే 132 మన భారతదేశ ర్యాంక్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. 2023కి సంబంధించి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత అంటే మానవాభివృద్ధి సూచిక అంటాం. ఇందులో మన భారతదేశ ర్యాంక్ ఎంత, దీనిని ఎవరు విడుదల చేస్తారు, ఎన్ని డైమెన్షన్స్ అనేవి ఇందులో ఉంటాయి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కోవిడ్ టైంలో మన భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చింది. 2020లో ఈ స్కీమ్ని తీసుకొచ్చిందనమాట. దీని కింద కోవిడ్ టైంలో రేషన్ షాప్స్ ద్వారా ఏదైతే మనము ఈ ఫుడ్ గ్రెయిన్స్ని అందిస్తూ ఉన్నామో దానికి అదనంగా ఇంకొక 5 కేజీల ఉచిత ఫుడ్ గ్రెయిన్స్ని అందించటం కోసం, అది కూడా 80 కోట్ల మంది బెనిఫిషియరీస్ను లక్ష్యంగా చేసుకుని ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అయితే అప్పటి నుంచి దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ల పాటు ఈ రేషన్ బియ్యం అంటే మన దగ్గర అయితే బియ్యం కానీ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట, ఫుడ్ గ్రెయిన్స్ని అందించటం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్నటువంటి దేనికి సంబంధించింది, ఎప్పుడు తీసుకొచ్చారు, దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్ అనేటటువంటిది చేస్తూనే ఉన్నారు. మనం చూస్తే ఫేజ్ 5ని కూడా 2021 నుంచి 2022కి ఎక్స్టెండ్ చేయటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఫ్రీ రేషన్ అందిస్తారు. అంటే 5 కేజీల బియ్యంని కానీ వీట్ని కానీ అంటే గోధుమని కానీ అందించటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, బీహార్లో రిజర్వేషన్స్కి సంబంధించి
65% బీహార్లో రిజర్వేషన్స్ అనేవి చేరబోతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు అనేవి 50% మించి ఉండకూడదు అనేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి కేసు ఏది ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టండి. అయితే ఇక్కడ ఏంటి అంటే బీహార్ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా రాష్ట్రంలో రిజర్వేషన్లు అనేవి మొత్తం 50% అమలు చేస్తున్నారు. అందులో ఎస్సీకి 16%, ఎస్టీకి 1%, ఈబీసీకి ఏమో 18%, ఓబీసీకి 12%, బీసీ మహిళలకైతే 3%. కానీ ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనని తీసుకొచ్చి రేపు అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. అందులో చూడండి, ఎస్సీకి ఇంతకుముందు 16% ఉంటే దాన్ని 20%కి పెంచారు. ఎస్టీలకి ఇంతకుముందు 1% రిజర్వేషన్ ఉంటే దాన్ని 2%కి పెంచారు. అది కాకుండా ఓబీసీ, ఈబీసీ, బీసీ మహిళలు వీళ్ళందరికీ కలిపి ఇంతకుముందు మొత్తం ఎంత ఉన్నింది 33% ఉంటే దాన్ని ఇప్పుడు 43%కి పెంచారు. అంటే ఇక్కడేమో 5, ఇక్కడ వచ్చేసరికి 10, అంటే మొత్తం ఇప్పుడు 15% రిజర్వేషన్ అనేది పెరిగింది. దాంతో 50% కాస్త 65%కి చేరబోతోంది. మరి ఈ బిల్ అన్నటువంటిది అసెంబ్లీ ఆమోదిస్తుందా? ఒకవేళ ఆమోదించినా కూడా దీన్ని గనక సుప్రీంకోర్టులో కేసేస్తే ఇది నిలబడుతుందా అన్నటువంటిది చూడాలి. నెక్స్ట్ చూడండి, కొలీజియం సిఫార్సులకి సంబంధించి మనం చూస్తే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు సంబంధించి కొలీజియం అనేది ఉంటుంది. అది ఆ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్, ట్రాన్స్ఫర్స్ వీటి గురించి చూసుకుంటుంది. అయితే ప్రతిసారి ఏమవుతోంది రీసెంట్గా అంటే కొలీజియం అనేది సిఫార్సు చేయటం, దానిని కేంద్ర న్యాయశాఖ అన్నటువంటిది పెండింగ్లో పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది. దాని మీద ఇక్కడ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్? సుప్రీంకోర్టు కొలీజియంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలాగే ఇంకొక 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. అదే హైకోర్టుకు సంబంధించి చూసుకుంటే ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు, అలాగే 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇందులో భాగస్వాములుగా ఉంటారు. మరి వీళ్ళని నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆదిత్య L1 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. అవునా, ఇది L1 పాయింట్ని చేరుకోవటానికి చాలా సమయం అనేది పడుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ L1 వ్యోమనౌక అన్నటువంటిది, అంటే ఈ ఆదిత్య L1 అన్నటువంటిది తొలిసారిగా సోలార్ ఫ్లేర్స్కి సంబంధించి, అంటే సౌర జ్వాలలకి సంబంధించి ఒక హై ఎనర్జీ ఎక్స్రే చిత్రం అనేటటువంటిది విడుదల చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆదిత్య L1లో మనం ప్రయోగించినటువంటి హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అన్నటువంటిది ఈ సౌర జ్వాలల్ని ఫోటో తీయటం జరిగింది. దానికి సంబంధించి ఇస్రో ఒక ప్రకటన కూడా చేసిందనమాట. సో ఈ నేపథ్యంలో ఆదిత్య L1 ప్రయోగం అంటే ఏంటి, ఎప్పుడు ప్రయోగించారు, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నట్టుగా మనం ఒక క్లియర్ వీడియో చేయటం జరిగింది. ఒకసారి దాన్ని చూసి నీట్గా నోట్స్ చేసి పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మనకి కోల్డ్ వార్ టైంలో, అంటే ప్రచ్ఛన్న యుద్ధం జరిగేటటువంటి టైంలో అమెరికా ఆధ్వర్యంలో ఉండేటటువంటి నాటో, అలాగే అప్పటి సోవియట్ యూనియన్ నేతృత్వంలో ఉన్నటువంటి వార్సా ఒప్పందం, వార్సా ప్యాక్ట్లో ఉన్నటువంటి దేశాల మధ్య కూడా ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం లేదా ట్రీటీ ఆఫ్ కన్వెన్షనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ యూరప్ అనేటటువంటి ఒక ఒప్పందం అనేది కుదిరింది. చూడండి, 1990 నవంబర్లో ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో 22 దేశాలు దీని మీద సంతకం చేయటం జరిగింది. అందులో నాటోకి చెందినటువంటి 16 దేశాలు, వార్సా కూటమికి చెందినటువంటి 6 దేశాలు ఉన్నాయి. అయితే దీని ప్రకారం ఏంటి, ఈ దేశాలు తమ పరస్పర సరిహద్దులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర లేదా వాటి సమీపంలో ఆయుధాల్ని మోహరించటాన్ని నియంత్రిస్తుంది ఈ యొక్క ట్రీటీ అన్నటువంటిది. అయితే ఇది మనం చూస్తే 1992 నుంచి అమల్లోకి వచ్చింది, కానీ కొన్నేళ్లుగా ఇది అమల్లో లేదు. ఎందుకని అంటే ఈ ఒప్పందంలో భాగస్వామ్యాన్ని 2007లో రష్యా ఉపసంహరించుకుంది, విత్డ్రా చేసుకుంది. అంతేకాదు, మేము దాని నుంచి బయటకు వచ్చేస్తామన్నట్టుగా 2015లో ప్రకటించింది. అయితే ఇప్పుడు నాటో కూటమి ఏం చేస్తుంది, ఈ ఒడంబడికని నిలిపివేస్తూ ఉన్నాము, రద్దు చేస్తూ ఉన్నాము అన్నట్టుగా ప్రకటించింది. అంటే ఇప్పుడు సంతకాలు చేసినటువంటి ఈ దేశాలన్నీ కూడా ఇంకా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండక్కర్లేదు. సో మనకి ట్రీటీ ఆఫ్ కన్వెన్షనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ యూరప్ లేదా ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం అనేది ఎప్పుడు జరిగింది, ఎన్ని దేశాల మధ్య జరిగింది, ఏ ఏ కూటముల మధ్య జరిగింది, అందులో ఎన్ని దేశాలు ఉన్నాయి, సో ఇది మనకు అడిగేటటువంటి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, అవినీతి ఆరోపణల వల్ల పోర్చుగల్ ప్రధాని అయినటువంటి ఆంటోనియో కోస్టా ఈయన రాజీనామా చేయటం జరిగింది.
ఈ నేపథ్యంలో మనకి క్వశ్చన్ ఏమని అడగచ్చు, రీసెంట్గా అవినీతి ఆరోపణలతో ఏ దేశ ప్రధాని రాజీనామా చేయటం జరిగింది అని అడిగితే పోర్చుగల్ దేశ ప్రధాని ఎవరు, ఆంటోనియో కోస్టా. మనం చూస్తే 2015 నుంచి కూడా ఈయన పోర్చుగల్ ప్రధానిగా అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సర్ఫేస్ టు సర్ఫేస్ టాక్టికల్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అయినటువంటి ప్రళయ్ లేదా ఉపరితలం నుంచి ఉపరితలం పైనున్నటువంటి లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అన్నమాట ఈ ప్రళయ్ అన్నటువంటిది. దీనిని మన భారతదేశం విజయవంతంగా ప్రయోగించింది. ఎక్కడి నుంచి అంటే ఒడిశాలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగాన్ని చేయటం జరిగింది. అయితే చూడండి, ప్రళయ్ అన్నటువంటిది 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని కూడా ఛేదించగలదు. మొత్తం 500 నుంచి 1000 కిలోల పేలోడ్లని కూడా మోసుకెళ్లగలదు. ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది, అంటే సాలిడ్ ఫ్యూయల్తో పనిచేస్తుంది. అయితే దీనిని చైనా, పాకిస్తాన్ వెంబడి మన సరిహద్దుల్లో మోహరించడం కోసం దీనిని DRDO అన్నటువంటిది రూపొందించింది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్నటువంటి ఇస్కాండర్ మిసైల్ ఏదైతే ఉందో దాని తరహాలోనే ఈ ప్రళయ్ అన్నటువంటిది ఉంటుంది. మరి దీని నేపథ్యంలో మనకి ఏం తెలియాలి? ప్రళయ్ అన్నటువంటిది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అంతేకాదు, పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి, సర్ఫేస్ టు సర్ఫేస్ టాక్టికల్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్, లేదా తెలుగులో అయితే ఉపరితలం నుంచి ఉపరితలం పైనున్నటువంటి లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అంటాము. మరి దీని స్పీడ్ ఎంత అంటే మ్యాక్ 1 నుంచి మ్యాక్ 1.6 వరకు ఉంటుంది. మ్యాక్ అనేది సౌండ్ యొక్క స్పీడ్ని సూచిస్తుందన్నమాట. దానికన్నా కూడా ఇంకా వేగంగా ఇది ముందుకెళ్తుంది. మరి దీని యొక్క ఆపరేషనల్ రేంజ్ వచ్చేసరికి ఇంతకుముందు 150 నుంచి 500 కిలోమీటర్లు ఉండేది. దాన్ని ఇప్పుడు మరింతగా పెంచి చూడండి 350 నుంచి ఇప్పుడు 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలాగా తయారు చేశారు. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా DRDO అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెలల తరబడి జైల్లో ఉంచడానికి సంబంధించి మనం అండర్ ట్రయల్ పర్సన్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి? ఎవరినైనా ఒక కేసులో అరెస్ట్ చేసినప్పుడు అతను దోషి కావచ్చు, నిర్దోషి కావచ్చు, మనకి తెలియకుండా దానికి సంబంధించి కోర్టులో ట్రయల్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అది వాయిదాల మీద వాయిదాలు పడటం, ఎక్కువ కాలం వాయిదాలు పడటం, దాంతో అండర్ ట్రయల్లో సంవత్సరాల కొద్దీ ఉన్నటువంటి ఈ వ్యక్తులు పెరిగిపోతూ ఉన్నారు. సో వాళ్ళకి ఒకవేళ వాళ్ళు నిర్దోషులై ఉంటే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నట్టే కదా. సో ఇలా నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైళ్లలో వాళ్ళను ఉంచటం చాలా దురదృష్టకరం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మనకి లా కమిషన్ 78th రిపోర్ట్ గురించి తెలియాలి. లా కమిషన్ ఈ రిపోర్ట్లో అండర్ ట్రయల్కి డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. అంటే ఏంటి? ఇన్వెస్టిగేషన్ టైంలో ఒక పర్సన్ని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంటే ఆ పర్సన్ని అండర్ ట్రయల్ అనేసి పిలుస్తూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫిరాయింపులకి సంబంధించి ప్రస్తుతం మన భారతీయ రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో ఈ పార్టీ ఫిరాయింపులు అన్నటువంటిది కూడా ఒకటి. ముఖ్యంగా మనం చూస్తే 1967వ సంవత్సరం తర్వాత మన భారతదేశ రాజకీయాల్లో ముఖ్యంగా రాష్ట్రాల్లో ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి చాలా పెరుగుతూ వచ్చాయి. మరి దీనికి పరిష్కారంగానే 1985లో ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. దీని కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 10th షెడ్యూల్లో చేర్చింది. యాంటీ డిఫెక్షన్ లా అనేసి పిలుస్తూ ఉంటాం. అంతేకాదు, ఇందులో ఉన్నటువంటి లోపాలని సరిచేస్తూ మళ్ళీ 2003వ సంవత్సరంలో 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. అయినా కూడా మన దేశంలో చాలా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు అనేవి జరుగుతున్నాయి. మనం చూస్తే దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కానీ కేంద్రపాలిత ప్రాంతం కూడా ఈ పార్టీ ఫిరాయింపులు లేకుండా లేదు. మరి ఈ నేపథ్యంలో అసలు పార్టీ ఫిరాయింపులు అంటే ఏంటి? నార్మల్గా రాజకీయాలకు సంబంధించి ఒక పార్టీ మేనిఫెస్టోని విడుదల చేస్తుంది. దాని ఆధారంగా ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ పార్టీకి కాకుండా ఇంకొక పార్టీకి విధేయత చూపిస్తూ ఉండటం, లేదా ఇంకొక పార్టీలో చేరటం, లేదా ప్రస్తుతం ఉన్న పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేయటం, లేదా ఓటు వేయకుండా గైర్హాజరవ్వటం, వీటన్నింటినీ కూడా పార్టీ ఫిరాయింపు అనేసి పిలుస్తూ ఉంటారు. అంతేకాదు, స్వతంత్ర సభ్యుడిగా అంటే పార్టీ గుర్తు మీద కాకుండా స్వతంత్రంగా ఎన్నికైన సభ్యుడు ఏదైనా ఒక పార్టీలో చేరినా, లేదంటే నామినేటెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ నియామకం జరిగిన 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినా దాన్ని కూడా పార్టీ ఫిరాయింపు అంటారు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దీనికి సంబంధించి డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్ ఏంటి అంటే
ఎంపీస్కి ఆర్టికల్ 102 క్లాజ్ 2 కింద, ఎమ్మెల్యేస్కి అయితే ఆర్టికల్ 192 క్లాజ్ 2 కింద డిస్క్వాలిఫై చేయటం జరుగుతుంది. ఎవరెవరిని అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఎలక్టెడ్ మెంబర్ వేరే పార్టీలోకి వెళ్ళటం కానీ, విధేయతను చూపించకపోవటం కానీ, ఇండిపెండెంట్ మెంబర్ అయితే గనక ఏమని చెప్పుకున్నాం, స్వతంత్ర అభ్యర్థుడైతే ఏదైనా వేరే పార్టీలో చేరిన, లేదా నామినేటెడ్ మెంబర్ అయితే 6 నెలల తర్వాత ఏదైనా ఒక పార్టీలో చేరిన వాళ్ళకి ఈ ఫిరాయింపు అనేది వర్తిస్తుంది. మరి ఎక్సెప్షన్స్ ఎవరికి అంటే స్పీకర్ లేదా చైర్మన్కి, అలాగే ఒక పార్టీకి సంబంధించి 2/3 మెజారిటీ కనుక వేరే పార్టీలోకి మర్జ్ అయిపోయారనుకోండి, అప్పుడు కూడా ఈ ఫిరాయింపు అన్నటువంటిది వర్తించదు. మరి ఒక పర్సన్ యొక్క డిస్క్వాలిఫికేషన్ని నిర్ణయించేది ఎవరు అంటే ఆ సభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్, అంటే రాజ్యసభ చైర్మన్ కావచ్చు, లోక్సభ స్పీకర్ కావచ్చు. వీళ్ళు ఒక సభ్యుడి మీద ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది వస్తుందా లేదా అన్నట్టుగా నిర్ణయించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు, రాజకీయ పార్టీలకి రాజ్యాంగపరమైన గుర్తింపునిచ్చే రాజ్యాంగ సవరణ చట్టం ఎన్నవది అని అడిగితే 52వది. అలాగే రాజకీయ పార్టీల ప్రస్తావన రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో ఉంది అంటే 10వ షెడ్యూల్లో. అలాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దాన్ని అమలు చేసే అంతిమ అధికారం, ఫైనల్ డెసిషన్ అనేది ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్ లేదా చైర్మన్కి ఉంటుంది. అలాగే మనం చూస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల యొక్క అనర్హతను నిర్ణయించే అధికారం స్పీకర్ లేదా చైర్మనే అయినప్పటికీ స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయం అనేది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు కిహోటో హోలోహాన్ వర్సెస్ జచిల్హూ కేసులో చెప్పటం జరిగింది. 1993కు సంబంధించినటువంటి కేసు ఇది. అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, నిన్న మనం చూసాము రష్మిక మందన్నాకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో అనేటటువంటిది నెట్లో వైరల్ అవ్వటం, లీగల్ ప్రొటెక్షన్ కావాలని అడగటం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమంటోంది, ఫిర్యాదు అందిన 36 గంటల్లోపు ఆ చిత్రాల్ని తొలగించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయటం జరిగింది. అంతేకాదు ఎవరైనా కూడా ఏదైనా కమ్యూనికేషన్ పరికరం లేదా కంప్యూటర్ రిసోర్స్ని గనక ఉపయోగించి వ్యక్తుల్ని మోసం చేస్తే వాళ్లకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా అనేది పడుతుంది. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్కి సంబంధించి మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేయటం జరిగింది. దాన్ని ఒకసారి మీరు చూడొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి. మనము నిన్న కూడా దీనికి సంబంధించి చూసాము. ఇప్పుడు ఎంత ఈసారి రిలీజ్ చేస్తున్నారు అన్నటువంటి దానికన్నా ఈ స్కీమ్ గురించి మనం తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వటం కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. దీని కింద ప్రతి సంవత్సరం ఎంత మనీని ఇస్తారు అంటే 13,500 రూపాయలని వాళ్ళ యొక్క ఖాతాల్లోకి జమ చేయటం జరుగుతుంది. అది కూడా 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పీఎం కిసాన్ లేదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అన్నటువంటి దాంతో కలిపి ఇస్తూ ఉన్నారు. అంటే ఈ పీఎం కిసాన్ కిందేమో 6,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా ఇస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 7,500 రూపాయలని కలిపి మొత్తం 13,500 రూపాయలని రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయటం జరుగుతుంది. అయితే ఈ పీఎం కిసాన్ స్కీమ్ను వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరం ఫిబ్రవరిలో తీసుకొచ్చింది. అయితే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అన్నటువంటి స్కీమ్ని 2019 జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఈ నవరత్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఒకటిగా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ని లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, WTA ఫైనల్ టోర్నీకి సంబంధించి. WTA అంటే ఏంటి, ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ WTA ఫైనల్ టోర్నీలో విజేతగా నిలిచింది ఎవరు అంటే ఇగా స్వైటెక్. గుర్తుపెట్టుకోవాలి, ఇగా స్వైటెక్. ఈమె ఎవరిని ఓడించింది, అమెరికాకి చెందినటువంటి జెస్సికా పెగులాని ఓడించటం జరిగింది. దాంతో ఇగా స్వైటెక్ ఈ సీజన్ని నెంబర్ 1గా ముగించబోతూ ఉంది. మనం చూస్తే ఈ సంవత్సరం 79 మ్యాచ్లు ఆడితే కేవలం 11లో మాత్రమే ఈమె ఓడిపోయింది. అంతేకాదు గత 11 మ్యాచ్లో ఒక్కటి కూడా ఈమె ఓడిపోలేదు. సో నెంబర్ 2 అయినటువంటి ఇగా స్వైటెక్ ఇప్పుడు నెంబర్ 1 ఉన్నటువంటి అరినా సబలెంకాని తోసిపుచ్చి ఈ WTAలో నెంబర్ 1గా నిలిచింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల్ని చాలా తీవ్రంగా పరిగణించాలి అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. ఈ నేపథ్యంలో పని ప్రదేశంలో లైంగిక వేధింపులకి సంబంధించి ఒక చట్టం అనేటటువంటిది మనకి ఉంది. దాన్నే పాష్ యాక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు, లేదా సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013 అన్నటువంటిది. ఇది గుర్తుపెట్టుకోవాలి.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతర్జాతీయంగా ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా మన భారత ఆర్థిక వ్యవస్థని మరింత పటిష్టం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అనేటటువంటి టైటిల్ని గెలుచుకుంది. అయితే ది హిందూ బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డు 2023కి సంబంధించి ఆర్బీఐ ఈ గుర్తింపుని పొందింది. అయితే ఇక్కడ మనం చూస్తే 6 కేటగిరీల్ని చేంజ్ మేకర్ అవార్డులకు ఎంపిక చేయటం జరిగింది. అందులో చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్తో పాటు ఐకానిక్ చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్, చేంజ్ మేకర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ మేకర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్ మేకర్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్, యంగ్ చేంజ్ మేకర్స్ అనేటటువంటి 6 రకాల అవార్డులు ఉన్నాయి. అందులో ఇప్పుడు చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అనేటటువంటి టైటిల్ని ఆర్బీఐ గెలుచుకుంది. అలాగే డైరీ సంస్థ అయినటువంటి అమూల్కి ఐకానిక్ చేంజ్ మేకర్ గుర్తింపు అనేది వచ్చింది. అలాగే హెర్కీ వ్యవస్థాపకుడైనటువంటి నేహా బగారియా, అలాగే ఎడ్యుకేట్ గర్ల్స్ వ్యవస్థాపకురాలైనటువంటి సఫీనా హుస్సేన్, వీళ్ళకి చేంజ్ మేకర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అనేది వచ్చింది. అలాగే స్టెలాప్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దీనికి చేంజ్ మేకర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గుర్తింపు అనేది లభించింది. అలాగే ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకి ఈసారి చేంజ్ మేకర్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అనేది వచ్చింది. అలాగే యంగ్ చేంజ్ మేకర్ అన్నటువంటి అవార్డు టెక్ ఎడ్యుకేషన్ అలాగే మెంటల్ హెల్త్ అవేర్నెస్లో కృషి చేసినటువంటి శ్రీనిధి ఆర్ఎస్, తనకి యంగ్ చేంజ్ మేకర్ గుర్తింపు అనేది లభించింది. నెక్స్ట్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ లేదా OIML అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారం కలిగినటువంటి ఎన్నవ దేశంగా భారతదేశం అవతరించింది అంటే 13వ దేశం. మన భారతదేశం 1956లో ఇందులో సభ్యత్వం పొందింది. నెక్స్ట్ చూడండి, 2013-14లో 1.86 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న మన జీడిపి 2022-23కు వచ్చేసరికి ఎంత మొత్తానికి పెరిగింది? 3.39 లక్షల కోట్ల డాలర్లు. అయితే 2013-14లో తలసరి ఆదాయ పరంగా మనము 189 దేశాల్లో 147వ స్థానంలో ఉంటే 2022-23లో 141 స్థానాన్ని అందుకున్నాం. నెక్స్ట్ చూడండి, తుఫాన్లు, వరదలు, ఎండలు, వడగాలులు, అలాగే కరువు కాటకాలు ఇలాంటి విపత్తుల వల్ల 1991-2001 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా రైతులకి ఎంత మొత్తం దాకా నష్టం అనేది వాటిల్లిందన్నట్టుగా ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క రీసెంట్ నివేదిక చెప్తోంది 3.8 లక్షల కోట్ల డాలర్లు. నెక్స్ట్ చూడండి, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అంటే అక్టోబర్ 21వ తేదీన. నెక్స్ట్ చూడండి, కేంద్ర సమాచార కమిషన్ యొక్క ముఖ్య కమిషనర్గా హీరాలాల్ సామరియా ఈయన బాధ్యతలు స్వీకరించటం జరిగింది. అలాగే కేంద్ర సమాచార కమిషనర్లుగా ఆనంది రామలింగం అలాగే వినోద్ కుమార్ తివారీ వీళ్ళిద్దరూ కేంద్ర సమాచార కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.